చూడండి నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. చాలు ఇప్పుడు హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? చురుకైన వారు. ఈ యొక్క హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఐగుప్తీయులు సాక్ష్యం, మంత్రసానులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. దేవుడిని ఎరగని వారు సాక్ష్యం ఇస్తున్నారు కదా. అయితే దేవుడిని ఎరిగి ఉన్న మనం కూడా ఒకరినొకరు కూడా ఒక సరైన సాక్ష్యాన్ని ఇచ్చుకోలేని వారంగానే ఉంటున్నాం. అంతేకాకుండా ఐగుప్తీయులు హెబ్రీల గురించి అంతగా గొప్ప సాక్ష్యం ఇచ్చినప్పుడు మన గురించి ఎలాంటి సాక్ష్యాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు, లేదా మన ఇంటిలో వారు, మన వీధిలో వారు, మన బంధువులు, తోటి వారు మన గురించి ఎలాంటి సాక్ష్యము ఇవ్వరు. మనం ప్రార్థనకు వెళ్తున్నారే కానీ ఏం లేదంటారు, మనలో ఓర్పు లేదంటారు. అంతేకాదు ప్రార్థనకు వెళ్తున్నారే కానీ తగ్గించుకోరంటారు. ప్రార్థనకు వెళ్తున్నారే కానీ వారి నోట్ వచ్చేయని విధమైన మాటలే అంటారు. అంటే మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇచ్చే సాక్ష్యం అలాంటిదిగా ఉంది. కానీ దేవుడు ఏమంటాము అంటే ఈరోజు ఎక్కువ మనం మాట్లాడాలంటే దేవుని బిడ్డలను చెప్పుకుంటున్న మనం హెబ్రీ స్త్రీలు ఎలాంటి చురుకుదనం కలిగి ఉన్నారో అలాంటి చురుకుదనం కలిగిన అనుభవం ఉంటున్నామా లేదా అనేది ఈ దినాన్ని సర్చ్ చేసుకొని, ఒకవేళ ఇప్పటి వరకు మనం అలాంటి జీవితాన్ని జీవించకపోతే నేను ఇక జీవించే జీవితం నీ కొరకే జీవిస్తాను. నా జీవిత దినాలన్నీ ఇలాంటి చురుకుదనం లేకుండా సోమరిగానో, లేకపోతే నామకార్థంగానో, లేకపోతే అలవాటుగానో, లేకపోతే అజ్ఞానంగా అవివేకంగానే నా జీవిత దినాలు గడిచిపోయాయి. ఇప్పుడు వరకు నేను వస్తున్నాను పోతున్నాను కానీ ఒక సంపూర్ణ ఆత్మీయ అనుభవంలో చురుకుదనం లేనిదానిగా ఉన్నాను. జీవిస్తున్నానని పేరుకే కానీ బుద్ధుడివే అంటున్నా ఆ స్థానంలో నేను ఉన్నాను. అయితే ఇది నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఏముండాలి? మూర్ఖురాలుగా ఉండకూడదంట. ఏముండాలి? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే అప్పుడు దినాన మంత్రస్థానంలో వచ్చేలోపు వారు కాలు పెట్టేవారన్నమాట. అందువల్ల వారి విషయమైన అలాంటి చురుకుదనం అని చెప్తా వచ్చారు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఏముండాలి? చురుకుదనం ఉండాలి. చురుకుదనం అంటే దేంట్లో చురుకుదనం? మాట్లాడితే చురుకుదనం. కొంతమంది ముందు మాట్లాడుతూ ఉన్నారు, చెప్పేవాడు వెళ్ళిపోయినా మాట్లాడటంలో మాత్రం తొందరపడే వారిగా ఉన్నాం. అంటే దేవుడు ఏమంటున్నాడు? మాట్లాడటంలో నిదానించాలి, వినుటలో వేగిరపడాలి. అంటే దేంట్లో చురుకుదనం ఉండాలి? వినుటలో చురుకుదనం ఉండాలి. అంతేకాదు దేవుని పరిచయం జరిగించట్లో చురుకుదనం ఉండాలి. అది నాకు కాదులే అని నేను చేయలేదులే అని సోమవారంగా కూర్చుంటే దాంట్లో మనలో చురుకుదనం అనేది కలిగించదు. అయితే మన ముందున్న పరిచర్య భాగం ఎంతో భారమైంది కాబట్టి దేవుడు మనకి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రతి పనిలో చురుకుదనం కలిగి ఉండాలి. దేవుని పనిలో యొక్క చాకులేకుల్లో కానీ, మదరసంలో వర్షంలో కానీ, వంట పాత్రల విషయంలో కానీ, వంటల్లో కానీ, ప్రతి ఒక్క విషయంలో అనేక దేవునికి తీసుకురావడంలో కానీ ఎలా ఉండాలి? మనం చురుకుగా ఉండాలి. ఇది నాకు కాదు, అది అంత చూసుకుంటుంది, ఇలాంటి అంత చూసుకుంటుంది అని కాకుండా అలాంటి చురుకుదనం ఉండాలి. చూడండి సామెతలు 12వ అధ్యాయం 27వ వచనం చూడండి. సామెతలు 12వ అధ్యాయం 27వ వచనంలో ఒక వాక్యం ఉంది. చురుకుదనం ఎలాంటిదంట? చురుకుదనం గొప్ప భాగ్యం. సోమరి అయితే ఎలాంటి వాడు? సోమరి వేటాడి పట్టుకొనడు కానీ చురుకుదనంగా ఉండటం గొప్ప భాగ్యం. ఇప్పుడు ఈ చురుకుదనం ఎలాంటిది? దేవుడి దృష్టిలో గొప్ప భాగ్యం. ఆ దేవుడు మనకిచ్చే ఆ చురుకుదనం గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. అందుకని సోమరులంగా ఉంటే అది గొప్ప భాగ్యము కాదు. అంటే ఆ భాగ్యాన్ని సోమరులంగా ఉంటే ఆ భాగ్యాన్ని ఏం చేసుకుంటున్నట్టు పోగొట్టుకుంటుందంటే. అందుకని ఒకవేళ కొంతమంది చేయగలిగే శక్తి ఉన్నా, ఇవ్వగలిగే శక్తి ఉన్నా, సమస్తము వచ్చినా ఏం చేయగలరు? నాది కాదులే, ఎందుకు చేయాలి అనే ఒక రకం కూర్చొని
కలిగి ఉండడం దేవునికి ఇష్టము. అందుకని దేవునికి ఇష్టమైన కార్యం చేయడానికి మనం ఏం చేయాలి? త్వరపడాలి, ఎగిరిపడాలి. దేవునికి ఇష్టం ఏంటో అది గుర్తెరిగి జీవించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఏది ఇష్టమో మీకేది ఇష్టమో అడగండి అంటున్న దేవుడు. నాకేది ఇష్టమో కూడా మీరు చేయండి అన్నాను కదా. మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తానంటున్న దేవుడు. దేవుడు కూడా ఏమంటా ఉన్నాడు? మీరు చురుగ్గా ఉండడం నాకు ఇష్టం, మీరు అది చేయండి అంటా ఉన్నాడు. అవునా కదా? దేవుడు వాక్యంలో మనం ప్రార్థన చేసే ప్రతి వాసాలు ఏమంటాము? మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నావు దేవా, నాకు ఇష్టమైంది నేను అడుగుతున్నాను అంటున్నాం. కానీ దేవుడికి ఇష్టమైనది ఏదో కూడా దేవుడి సామెలో చెబుతున్నాడు. ఏంటి? నాకు మీలో చురుకుదనం అంటే ఇష్టం అమ్మా. ఎవ్రీ స్త్రీలు చురుగ్గా ఉన్నారు, అందుకే వారంటే నాకు ఇష్టం. అందుకని నాకు ఇష్టమైంది మీరు చేయండి. మీలో చురుకుదనం ఉంది, మీలో పనిచేసే సామర్థ్యం ఉంది, ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆ చురుకుదనంగా ఉండటం లేదు. నాకు కాదులే, వాళ్ళు చూసుకుంటారని వెళ్ళిపోతా ఉన్నారు. కానీ దేవుడి పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడికి ఇవ్వవలసింది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని ఆ భాగ్యాన్ని మీరు పోగొట్టుకుంటున్నారమ్మా అంటున్నాడు దేవుడు. అవును కదా? చురుకుదనం దేవుడికి ఎలాంటిదన్నా ఇష్టమైనది. అది గొప్ప భాగ్యం. ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తా ఉంటే ఆ గొప్ప భాగ్యాన్ని ఏం చేస్తా ఉన్నామా? ఇచ్చిన దాన్ని కూడా కొంతమందికి ఎటు ఆ భాగ్యం లేకుండా ఉంది. కొంతమందికి ఇచ్చినా కానీ ఆ భాగ్యాన్ని ఏం చేస్తా ఉన్నాం? తృణీకరిస్తా ఉంటున్నాం. ఎలా తృణీకరిస్తున్నాం? చేయని సోమతత్వంతో తృణీకరిస్తా ఉన్నాం. ఏసావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినట్టు దేవుడు ఇచ్చి ఆ భాగ్యాన్ని కూడా మనం ఏం చేస్తా ఉన్నాం? ఏసావు జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయ మంట కోసం తృణీకరిస్తున్నట్టు మనమైతే ఇహలో సంబంధమైన పనుల మీద ఆధారపడుతూ ఇహలో సంబంధమైన మనుషులను చూస్తూ దేవుడిచ్చే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. మనుషులను చూస్తున్నాం కానీ దేవుడిని చూడటం లేదు. అందుకని మనం చూడవలసిన దేవుడిని చూడాలి, దేవుడి పనిని చూడాలి. కానీ మన ఎదుగున్న మనుషులను చూసి వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళలో మాట్లాడారు కదా, వాళ్ళలో ఉన్నారు కదా, నేనెందుకు చేయాలి అని మనుషులను చూసి సాగిపోతే దేవుడిచ్చిన భాగ్యం పోగొట్టుకుంటే నష్టం ఎవరికి? మనుషులుగా మనకే. అందుకని మా దేవుడికి దూరం అయితే ఆ నష్టం ఎవరికి? మనకా ఇతరులకా? ఎవరిది వారికే. దేవుడు ఏమన్నాడు? ఎవరిది వారికే దేవుడికి కీర్తి తీరుస్తా అన్నాడు. అందుకని దేవుడు నీకు ఇచ్చిన అచురుకైన భాగ్యాన్ని మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు అంటారు అన్నాడు. దేవుడు తన బిడ్డల్ని పెంచిన నిర్మాకాండ 2వ అధ్యాయంలో ఉంది. తన బిడ్డల్ని పెంచడానికి ఆ టైంలో ఏముంది? మగపిల్లడు ఉంటే చంపివేయాలని ఒక ఆజ్ఞ ఉంది. అందుకే మంత్రసాలను పుట్టగానే చంపేయమంటా ఉన్నారు. వాళ్ళు చురుగ్గా పుట్టారు. కానీ ఎవరిదైనా ఆ స్త్రీ మాత్రం తన బిడ్డ పుట్టినప్పుడు ఎక్కడ వచ్చి చంపేస్తారో అని ఆ బిడ్డని కనీసం ఏడవకుండా ఎంత జాగ్రత్తగా 3 నెలలు దాచిపెట్టి, ఇక దాచలేక ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఏం చేస్తాము? ఒక నదిలో పెట్టి తన కుమార్తెను కావలిగా ఉంచి తర్వాత జరిగిన సంఘటనని మనం అనేకసార్లు వింటూ వచ్చాం. అంటే తన కుమారుని, తను కలిగిన 9 నెలలు మోసిన తన కుమారుని చనిపోకుండా ఎంత చురుగ్గా కాపాడుకోగలిగింది. అవునా కదా? తన సొంత కుమారుని చుట్టూ అపాయం ఉన్నప్పుడు దాచిపెట్టుకుంటే మరణం ఉందని తెలిసి కూడా తన కుమారుని కాపాడుకోవడానికి ఎంత ధైర్యంగా చురుగ్గా ఉంది, ఎంత మెలకుగా ఉంది. నిద్ర పోతుందో లేదో, బిడ్డలేస్తే మామూలుగా నిద్రపోయే వాళ్ళకైతే అపాయం లేకుండా ఉన్న వాళ్ళకి నిద్ర ఉండదు. చంటి బిడ్డల తల్లికి. అవును కదా? ఇప్పుడు అపాయం ఏంటో తెలుసుంటేనే ఇంక నిద్ర. అవునా? తిండి లేకుండా ఆ బిడ్డను ఎంతగా భద్రపరుచుకుందో, ఆ బిడ్డను ఎలా కాపాడుకుందో, ఎంత చురుకు కలిగి ఉంటేనే కదా. ఎక్కడైతే ఆ బిడ్డను కాపాడుకోవడానికి అంత చురుకుదనం కలిగి ఉంటే దేవుని బిడ్డలమైన చెప్పుకుంటున్న మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎంత చురుగ్గా ఉండాలి? ఎవరినా కాదు, మన భర్తను, మన బిడ్డల్ని, మన తోటి వారిని కాపాడుకోవడం కాదు. ముందు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతాము. ఏం చేస్తాము? మన విశ్వాసంలో చురుకుదనం లేని వారంగా ఉంటున్నాం. అందుకే మన విశ్వాసాన్ని ఏం చేస్తాము? కోల్పోతాము. ఎందుకు? మన విశ్వాసాన్ని మనం చూసుకోకుండా ఇతరులకు చూస్తాము. మనం చాలా వరకు ఏం చూస్తూ ఉంటున్నాం?
మనుషులు చూస్తూ ఉన్నాం, తోటి వారిని చూస్తూ ఉన్నాం, వారి విశ్వాసాన్ని పరీక్షిస్తుంటున్నాం, కానీ మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోలేకపోతాం. ఇతరులనే మాటల్ని మనం చూసి వారిని విమర్శిస్తుంటున్నాం, కానీ మనలో మనం విమర్శించుకోలేని వారిని ఉంటున్నాం. అందువల్ల చురుకుదనాన్ని, ఆత్మీయ చురుకుదనాన్ని కోల్పోతున్నాం. ఆత్మీయ చురుకుదనాన్ని కోల్పోయి దేవుడిచ్చే భాగ్యాన్ని కోల్పోతున్నాం. దేవుడిచ్చే భాగ్యాన్ని కోల్పోయి దేవుని యొక్క ఇష్టాన్ని కూడా, మన మీద దేవుడుకున్న ఇష్టాన్ని కూడా కోల్పోతాము. అంటే ఎంత నష్టాన్ని మనం పొందుతున్నాం కదా చురుకుదనం లేనందువల్ల. అయితే చురుకుదనంతో ఒక స్త్రీ కూడా ఏం చేసింది, ఎప్పుడైనా స్త్రీ ఏ విధంగా చేసిందో ఎస్తేరు కూడా చేసింది. ఏంటి చూడండి, ఎస్తేరు 8:6 ఏం చేస్తా వచ్చిందంటే, ఎస్తేరు తన జనాంగం మీదకి కీడు వస్తుందని తెలిసి, నా జనాంగం మీదకి కీడు వస్తుందంటే నేను ఓర్పుంది ఎలా ఉండగలనని చెప్పి, ఎలా సహించగలనని చెప్పి, వారి విషయమై 8 దినాల ఉపవాసం ఉంది. 3 దినాలు తనతో పాటు తన చేతులతో కలిసి ఉపవాసం ఉంది, ప్రార్థన చేసిన వారిగా ఉన్నారు. అంటే తన యొక్క జనాంగాన్ని కాపాడుకోవడానికి తన అంత చురుకుదనంగా ఉంది. నాకెందుకు, నేను రాణి స్థానంలో ఉన్నాను కదా, నేను అంతఃపురంలో ఉన్నాను కదా అని తనే మాత్రం మౌనంగా ఉన్నా, అంతఃపురంలో ఉన్నా నాకు క్షేమం ఉంది, వారందరూ పోతే నాకేంటి అని, నాకు అన్ని చక్కగా జరుగుతున్నాయి, నాకేం కొరత లేదు, నా చుట్టూ పంచపక్ష పర్వాలు ఉన్నాయి, నాకు కావాల్సినవన్నీ చిటికేస్తే అన్నీ అందుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఎలా పోతే నాకెందుకు, నేను అంత రాజభవనంలో ఉన్నాను కదా, నాకు క్షేమమే కదా అనుకుందా? అనుకోలేదు. తన జనాంగం నశించుకోవడం ఇష్టం లేక వారి విషయమై 3 దినాలు ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన అనుభవం ఉంది ఆ చురుకైన స్త్రీగా ఉన్న దేవుడి బిడ్డలమైన మనం ప్రార్థించే విషయంలో కూడా అదే చురుకుదనం కలిగి ఉండాలి. అవును కదా, మనం ప్రార్థన ఏం చేస్తా ఉన్నాం, త్వరపడి ప్రార్థన ప్రారంభించలేని వారిగా ఉన్నాం. అంతేకాదు ప్రార్థించే విషయంలో మెలుగు ఉండాలి, చురుకుదనం ఉండాలి. అంతేకాదు త్వరపడే అనుభవంలో ఉండాలి, ప్రార్థించే విషయంలో భారం ఉండాలి, ప్రార్థించాలనే ఆశ ఉండాలి, ప్రార్థించాలనే ఇష్టం కూడా ఉండాలి. అలా లేకపోతే ఏం చేస్తాము, ఆ ప్రార్థన సమయం ఎన్ని పోగొట్టుకుంటున్నాము కదా. ప్రతిదినం మనం ప్రార్థనలు గడుపుతూ ఉన్నాం. ఆ ప్రార్థన సమయం దేవుడు ఇచ్చిన మనం ఆ సమయాన్ని ఎన్ని పోగొట్టుకున్నాం, ఎన్నిసార్లు పోగొట్టుకున్నాం కదా. ఎందుకంటే ఆ చురుకుదనం లేకనే, ఆ ఆశ లేకనే, ఆ ఇష్టం లేకనే. అందుకే ఆ గొప్ప భాగ్యాన్ని ఏం చేసుకుంటున్నాం మనం, ఆ గొప్ప భాగ్యాన్ని ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాం. చూడండి, చిన్నకైన స్త్రీలు ఆ విధంగా గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోకుండా ఉంటారు. అయితే మనం దాన్ని పోగొట్టుకుంటున్నామంటే ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళని, చురుకు లేని వారు, అంటే సోమరులని. సోమరులు అంటే దాని గురించి ఇంకా చాలా ఉన్నాయి, అవి ఇప్పుడు కాదు. అయితే చూడండి, ఇంకొక చూద్దాం. చూడండి, కీర్తనలు 68 అధ్యాయం 11 కీర్తనలు 68 అధ్యాయం 11 చాలు. ఎలా ఉన్నారంట, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఏం ప్రకటించే స్త్రీలు, దేవుని యొక్క సువార్తను, ప్రభు మాటను ప్రకటించే స్త్రీలు సైన్యంగా ఉంటున్నారంట. సైన్యం అంటే ఎవరిని అంటాము, ఒకరిద్దరి సైన్యం అంటామా? సైన్యం అంటే ఏంటి, ఎక్కువ మంది కలిసి ఉండే సైన్యం. అవును కదా, ఎక్కువ మంది కలిసి ఉండే సైన్యం. అప్పుడు ఎక్కువ మంది సైన్యంగా ఉండాలని దేవునికి ఇష్టం. ఎవరు ప్రకటించే స్త్రీలు, స్త్రీలు అన్నాడా ఇక్కడ, పురుషులు అన్నాడా ఇక్కడ? ప్రకటించే పురుషులు అన్నాడా, స్త్రీలు అన్నారు? ప్రకటించే స్త్రీలు అంటే దేవునికి ప్రకటించే స్త్రీలు కావాలి, ప్రార్థించే స్త్రీలు కావాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఒక్కొక్కరిగా కాదు, ఎలా ఉండాలన్నాడు, సైన్యంగా ఉండాలి. అందుకే మనం ప్రతిదినం ప్రార్థన చేస్తా ఉన్నాం మన ముందున్న పరిచర్య కోసం. ఎలా సైన్యంగా, ఎలా అందరూ ఒక్కొక్కరుగా అందరూ కలిసి ఒక ఫోన్లో కలిసి సైన్యంగా ప్రార్థిస్తున్నారంటే ఆ ప్రార్థనలో ఒక సైనికుడిగా మనం ఏం చేయాలి, దానిలో పోరాడాలి, జాయిన్ అవ్వాలి. నేను కూడా ఒక సైనికుడిగా యుద్ధం చేయాలి. నాకు ఎందుకు లేదు మనం ప్రక్కకి వెళ్ళిపోతే, ఆ సైన్యంలో పోరాడకపోతే ఆ ప్రతిఫలం పొందగలమా? పొందలేం కదా. ఆ ప్రతిఫలం ఉంటుందా? పొందలేము. దానికి వచ్చే ఆనందాన్ని, దానికి వచ్చే విజయాన్ని నువ్వు పాత్రలు కాకుండా పోతావు. అందుకని ఆ సైన్యంలో ఏకీపించి ఏమన్నాము,
ఒక సైనికులో యుద్ధం చేసేవాడెంతో సామాగ్రి దగ్గర ఉన్నవాడు కూడా, యుద్ధ సామాగ్రి దగ్గర ఉన్నవాడు కూడా అంతే అంటాడు. అవును కదా. ప్రార్థన చేసేవాడెంతో ప్రార్థన అయిపోయినాక ఆమె అనేవాడు కూడా అంతే. అందరూ ఆమె అనే అనుభవంలో ఉండేటట్టు ఉండాలి. అవును కదా. ఎవరు మాత్రం ప్రార్థన చేసి అయిపోయిందని కట్ చేసుకోకుండా అందరూ ఆమె అనే అనుభవంలో ఉండేప్పుడు అందరం ఎలా ఉన్నట్టు సైనికుగా కలిసి పోరాడుతున్న అనుభవంలో ఉండాలి. దేవుడికి ఏమి ఇష్టం? ఇప్పుడు సైన్యంగా కలిసి పోరాటం అనేది దేవుడికి ఇష్టం. మరి ఏ గుంపులో ఉంటున్నాం? చుట్టూ స్త్రీల గుంపులో ఉన్నామా అని ఒకసారి మనం చూసుకుంటే మనలో అది కోల్పోతున్న వాళ్ళగానే ఉన్నాం. ఇప్పుడు ప్రకటించే స్త్రీలలో ఉన్నామా అంటే లేదు. చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఉంది. మన టైం తక్కువకి న్యాయాధిపతులు 5వ అధ్యాయం 11వ వచనం. దూరముగా ఉండువారు, నీరు చేదుకొని స్థలములో ఉండువారు, యెహోవా నీతి క్రియలు ప్రకటించెదరు. ఇశ్రాయేలు గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు వారములలో చాలు ఎలా ఉన్నారంట? విలుకాండ్రు దానికి దూరంగా ఉండేవారు. విలుకాండ్రు అంటే విలుకాండ్రు దానికంటే యుద్ధం చేయకుండా సరే ఓ పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? యుద్ధం చేసే వాళ్ళ యొక్క స్వరాన్ని వినేవారుగా ఉంటారు. ఇప్పుడు మనం సైన్యంలో చేసి యుద్ధం చేస్తూ ఉంటే దానివల్ల వచ్చే ప్రతిఫలము తర్వాత ద్వారంలో ఉండి చూసేవారు అనేటిలో ఉంటాము. అందుకని ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? ఆయన నీతి క్రియలు ప్రకటించాలి అంటే యుద్ధంలో ఎలా ఉండాలి? సైన్యంలాగా ప్రకటించాలి. ముందుకు ప్రకటించే వారంగా, సాగిపోయే వారంగా ఉండాలి. అంటే నేను ఉండడము అనుకుంటే కుదరదు. యుద్ధంలో దేవుడు నేను నాకు రక్షించుకొని ముందుంచి మనల్ని నడిపించాలనే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంతేకాని వెనక్కి తగ్గి సోమరులుగా విడిగా మనం ఏమాత్రము ఆగిపోయే వారిగా ఉండకూడదు. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడో చూడండి. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 9వ వచనంలో మాట ఉంది. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 9వ వచనం. సీయోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించాలి. సైన్యంగా ఎలా ప్రకటించాలన్నా భయపడక ప్రకటించాలి, బలంగా ప్రకటించాలి. స్త్రీలు దేవుడు ఎవరు కోరుకుంటున్నాడు ప్రకటించడానికి? స్త్రీలనే కోరుకున్నాడు కదా. ఎలా కోరుకుంటున్నాడు? సైన్యంగా వెళ్ళి ప్రకటించాలనుకుంటున్నాడు. సైన్యంగా వెళ్ళి ప్రకటించిన మనము ఎలా ప్రకటించాలి? బలంగా ప్రకటించాలి, భయపడకుండా ప్రకటించాలి. అందుకే మనం సువార్త ప్రకటించలేము. అనేకుల్ని దేవుని తీసుకురావడం మనం చెత్తగడం లేదు. మనం ఒక్కొక్కరిని ఇందాక అన్నట్టు ఆ 12 సంవత్సరాలు 12 కాపులు కాసినట్టు మనలో సంవత్సరానికి ఒక కాపు కూడా కాయడం లేదు. అయితే మనం కనీసం ప్రార్థనలో ఏకీవించడానికి కూడా మనం ఏకీవించలేని వారంగా ఉన్నాము. అంటే భయపడక ప్రకటించండి, సువార్త ప్రకటించండి. స్త్రీలను ఏర్పాటు చేసుకుంటామంటే స్త్రీలమైన మనం ఏం చేస్తాము? ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గిపోతాము, ఎప్పటికప్పుడు బలహీనం అయిపోతాము, ఎప్పటికప్పుడు మన పనులకు సమయాన్ని ఇస్తాము, దేవుని ఇంట్లో సమయాన్ని గడపలేకపోతాము, దేవుని సన్నిధిలో సమయాన్ని ఇవ్వలేకపోతాము, దేవుడికి దుఃఖపెట్టేవారు కాబట్టి. ఇప్పుడు దేవుడికి ఏమి ఇష్టము? దేవుడికి సైన్యంగా ప్రకటించడం ఇష్టం. అవును కదా. అయితే మన పరిచర్యలో మనం సైన్యంగా అంటే సైన్యం అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? కలిసి చేస్తుంది. అవును కదా. ఐక్యంతో చేస్తుంది. ఒక్కొక్కరుగా ఉంటారా సైన్యం అంటే? ఒకరటు పోతే సైన్యం వదరా కాదు. కలిసి ఒక చోట చేస్తేనే అది సైన్యం అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి? మన పరిచర్యలో కలిసి చేయాలి, ఐక్యతగా చేయాలి. అంతేకాదు ఒకరి మాట ఒకరికి వినే, ఒకరి మాట ఒకరు లోబడుతూ, ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ మనం ఏం చేయాలి? ప్రకటించే అనుభవంలో ఉండాలి. అవునా కదా. అంటే నువ్వేంటి నాకు చెప్పేది అని పోయామనుకో, అక్కడ పరిచర్య ఏమాత్రము దేవుడు ఇచ్చిన పరిచర్యను కొనసాగి
దేవుడు ఇచ్చిన మాటలు దేవుడికి ఇష్టమైనదిగా ఉండదు. దేవుడికి ఇష్టమేంటి? ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి మాటకు ఒకరు లోబడాలి, ఒకరి మాటకు ఒకరు విధేయత చూపించాలి. అలా సైన్యంగా ప్రకటిస్తేనే దేవుడికి ఇష్టం. అలా దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు ఇదిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు సైన్యంగా ప్రకటించి గుంపులో ఉన్నావా? లేదు నా రూటే సపరేట్ అనుకొని వెళ్ళిపోతావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన రూట్ ఎలా ఉండాలి? సపరేట్గా ఉండకూడదు. ఎలా ఉండాలి? కలిసి సైన్యంగా పోరాడే అనుభవంలో ఉండాలి, ప్రకటించే అనుభవంలో ఉండాలి, కలిసి ప్రార్థించే అనుభవంలో ఉండాలి, కలిసి సువార్తను పని చేసి సువార్తను ప్రకటించి ప్రార్థించే అనుభవంలో కాదు, పని చేసే అనుభవంలో ఉండాలి, కలిసి పరిచర్యలకు ఇచ్చే అనుభవంలో ఉండాలి. మన చుట్టూ మన ముందు భారమైన పరిచర్యలు కాబట్టి కలిసి అందరూ దేవునికి గుప్పిలింటి అనుభవంలో కూడా ఉండాలి. అవును కదా? అంటే దేవుని యొక్క పరిచర్య కోసం మనందరం ఏం చేయాలి? కలిసి సైన్యంగా చేయాలి. అవునా కదా? అలా లేకపోతే ఏమైపోతుంది? దేవుణ్ణి దుఃఖపెట్టిన వారిగా. అలా దేవుడు పని దేవుడు జరిగించుకుంటాడు. కలిసి చేస్తే ఆశీర్వాదంలో మీకు కూడా పాల్గొంటుంది. అవును కదా? దేవుడి పని దేవుడు ఏ విధంగానైనా ఎవరి ద్వారానైనా ఆకాశపు తోలు ఇంటి తన పని తను జరిగించుకుంటాడు. తన మాత్రమే ఆయన పని ఎక్కడ ఆడదు. కానీ ఆ పనిలో నువ్వు కూడా గుర్తింటుంది, ఆ పనిలో నువ్వు కూడా ఏకీవిస్తే, ఆ పనిలో నువ్వు కూడా సైనికంగా కలిసి వస్తే, ఆ పనిలో నువ్వు కూడా సహకరిస్తే నీకు కూడా ఏమున్నది? ఆశీర్వాదం ఉన్నది, నీకు కూడా భాగ్యం ఉన్నదని దేవుడు జ్ఞానం మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవించున్నాడు, ఆలోచింపుడి, క్రోధము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనయు చేయ నేర్పుడి, ఒకరి కొరకు అంగలార్పు విద్య నేర్పుడి. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? రోదన చేయ స్త్రీలను కనుగొనడి. ఏ గుంపులు ఇక్కడ? ఏ గుంపుల వరకు మనం ఏం చూసాము? ఏ గుంపులు చూసాము? చురుకైన గుంపు స్త్రీల గుంపును చూసాము. మళ్ళీ పరిచయం చేసే స్త్రీల గుంపును చూసాము. ఇప్పుడు రోదనం చేసే స్త్రీలంట. రోదనం చేసే వాళ్ళ స్త్రీలు అంటే స్త్రీలని ఎందుకు రోదనం చేయమంటున్నాడు దేవుడు? ఆ స్త్రీలు రోదనం చేయడం అంటే ఎందుకంటే వారికి త్వరగా ఏడుపొస్తుందని చిన్న మాటకే ఏడుస్తారని. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఏంటంటే రోదనలు చేయాలంటే స్త్రీ ఏం చేస్తుందంటే ఎక్కువగా పశ్చాత్తాపడుతుంది, ఎక్కువగా బాధపడుతుంది. అంతేకాదు లూకాసు వార్తలో ఉన్నట్టు ఒక స్త్రీ తన వెండి నాణెం ఒకటి పోతే ఏం చేస్తూ వచ్చింది? చీపురు పెట్టి మొత్తం చిమ్ముతూ వచ్చింది. అంటే శుభ్రపరుచుకునే అనుభవంలో ఉంటుంది స్త్రీ. అందుకని తన హృదయంలో ఉన్న మలినానంతా చూసుకొని శుభ్రపరచుకొని ఏం చేస్తూ ఉన్నది? ఎక్కువగా తను సరి చేసుకునే అనుభవంలోకి వస్తుందని దేవుడు ఏమంటా ఉన్నాడంటే స్త్రీలకి అంగలార్పు విద్య నేర్పించడం కూడా. ఎవరికి అంగలార్పు విద్య నేర్పించాలంట? చూడండి 20వ వచనంలో, మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరి అంగలార్పు విద్య నేర్పుడి. ఈ విద్య కూడా నేర్చుకోవాలన్న. దీనికి సంబంధించి మనకైతే బడులు లేవు, కానీ ఇక్కడ బైబిల్లోనే చెప్తా ఉంది. అవును కదా? విద్య చదువు చెప్పే బళ్ళు అనేక రకాలు ఉన్నాయి, కానీ అనేక భాషల్లో చదువు చెప్పే బళ్ళు ఉన్నాయి, కానీ అంగలార్పు విద్య, రోదనం చేసే విద్య చెప్పేది మన పరిశుద్ధ గ్రంథమే. ఎక్కడ? దేవుని సన్నిధే, మన మందిరమే. అవును కదా? ఇక్కడికి వస్తేనే మనం అంగలార్పు ఏంటో, రోదనం చేయడం ఏంటో నేర్చుకోగలం. అలా రాకుండా ఉన్నట్లయితే ఎక్కడ మనకి దొరకదు. అందుకే ఈ స్త్రీలు ఎలా ఉంటున్నారు?
తెలియగల స్త్రీలను పిలవనప్పుడు తెలివి కలిగిన వారే కావాలంట. మళ్ళా మూడులు వద్దంట. ఎవరు కావాలి? జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టను, 3 రాళ్ళు ఇల్లు ఊడబెట్టను. అందుకని దేవుడికి మూడులు అవసరం లేదు. ఇల్లు ఊడబెట్టుకునే స్త్రీలు అవసరం లేదు. ఎవరు కావాలి? జ్ఞానం కలిగిన స్త్రీలే, తెలివి కలిగిన స్త్రీలే కావాలి. ఎందుకు? రోదనం చేయడానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, దేవుని సన్నిధిలో గోజాడడానికి. ఎందుకో చూడండి, కిందంతా రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో ఎవరు లేకుండా మరణం కిక్కిలెక్కుతుందమ్మా అని చెప్తా ఉన్నాడు. అయితే అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు ఇండియా రాస్తా వచ్చేది. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉన్నాయి. కరువు రాబోతున్న పరిస్థితులు ఉండా ఉన్నాయి. బయట ఉన్న యుద్ధ వాతావరణం జరుగుతూ ఉన్నాయి. అవును కదా? ఇప్పుడు అన్నా ఉన్నారు, చివరికి గ్యాస్ కూడా దొరకకుండా కట్టెల పొయ్యి మీద వండుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అంటున్నారు. అంటే ఆ భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. అంతే కదా, ఎక్కడ చూసినా అవిధత, మోసం, అక్రమం విస్తరించిపోతా ఉంది. ఇలాంటి వాటి కోసం మనం ఏం చేయాలి? మన బిడ్డలు ఈ లోకంలో మన ముందు బాగున్నట్టే ఉంది. మన బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు? దారిపోతా ఉన్నారు. ఈ లోక ఆకర్షణకు తొందరగా వెలువడుతూ ఉన్నారు. మన బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆ లోకంలో ఉన్న మాయలో చిక్కకుండా దేవుని వైపుకి రావడానికి వారి విషయం మనం ఏం చేయాలి? రోదన చేయాలి, మొరపెట్టాలి. అంతేకాదు, మన బిడ్డల దుష్టుడు ఎప్పుడు ఏదో కలవరం తీసుకొస్తా ఉన్నాడు. మన జీవితంలో కలవరం తెచ్చినట్టు మన కుటుంబంలో కూడా దేవుడు ఎప్పుడు సైతాన్ని ఏం చేస్తా ఉంది? సోదరు తీసుకొస్తా ఉంది. ఏదో ఒక కలవరం బిడ్డల ద్వారా, భర్త ద్వారా, పక్కింటి ద్వారా, లేకపోతే ఇరువురు వారి ద్వారా, లేకపోతే బంధువుల ద్వారా ఎప్పుడు నెమ్మది లేకుండా చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు వేదన, ఎప్పుడు కన్నీరు, ఎప్పుడు సమాధానం లేదు, ఎప్పుడు ఏం చేస్తా ఉన్నామో కృంగిపోయిన స్థితిలో ఉన్నాం. ఇలాంటి వాటి విషయమై మనం ఏం చేయాలంట? కృంగిపోకుండా రోదన చేయాలి, దేవునిలో మొరపెట్టాలి. అంతేకాదు, మన ముందున్న ఏప్రిల్లో జరిగిన మీటింగ్స్ విషయంలో కూడా ఇలాంటి రోదన అనుభవంలోనే ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. మన అక్కర్లు ఎన్నో ఉన్నాయి, ఎంతో భారమైంది పరిచయం, ఎంత ఖర్చుతో కూడింది. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రార్థించే అనుభవం, రోదన చేసే స్త్రీలలో ఉండాలి. అంటే ఇప్పుడు రోధించే స్త్రీలు ఎలా ఉంటారన్న చూడండి. ఇక్కడ ఏముందంటే 15వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది. అవన్నీ ధ్యానించడం లేదు కానీ ఇర్మియాలోనే 15వ అధ్యాయం 10వ వచనంలో చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యో నాకు శ్రమ, నా తండ్రి నన్ను ఎందుకమ్మా ఇంటి మీద కన్నావు? నేను శ్రమ చూడకుండానే, ఈ పాపంలో నేను ఉండకుండానే అని మళ్ళీ బిడ్డలు అడగకుండా ఏం చేయాలి? నా బిడ్డలకు ముందుగానే